హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పరివార్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి వామిక బర్త్డే వ్లాగ్ అనమాట. చాలా డేస్ అయిందనమాట బర్త్డే అయ్యి, కాకపోతే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. ఫస్ట్ అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీకి అండ్ లైవ్ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వామికను కూడా అందరూ బ్లెస్ చేశారు. వామిక బర్త్డే రోజు మాత్రం నాకు డే అంతా హ్యాపీగా అనిపించింది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. బర్త్డే రోజు కొంచెం త్వరగా లేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి దీపం పెట్టాక అప్పుడు వామిక లేసింది. సో ఇంకా తనని కూడా ఫ్రెష్ చేసి మంచిగా ఫ్రాక్ అయితే వేసాను. సో అది నా శారీలో బ్లౌజ్ అనమాట. అనుకోకుండా ఫస్ట్ నాది వామికది మ్యాచ్ అయింది. సో మా ఇద్దరిని చూసి మా వారు ఇంకా సేమ్ వేసుకున్నారనమాట. అప్పుడు ముగ్గురిది మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ బర్త్డే కదా, ఇంకా టెంపుల్ కి వెళ్ళాలనిపించింది. సో ఇంకా వామికని తీసుకొని టెంపుల్ కి అయితే వెళ్ళాము, మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ కి. గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ రోజు వామిక బర్త్డే. హ్యాపీ బర్త్డే వామిక, హ్యాపీ బర్త్డే వాములు. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు బొట్టు పెట్టి హారతిద్దాను అనమాట. మంచిగా ఆడుకోవాలి, మంచిగా తినాలి, ఓకేనా? మా ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము, కానీ లాక్ వేసేసి ఉంది, ఎవ్వరూ లేరు అసలు. ఇంకా అక్కడే దండం పెట్టుకొని కొద్దిసేపు కూర్చొని వచ్చేసాము. ఆ కొద్దిసేపు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. నాకు తెలియదు కానీ టెంపుల్ అడుగు పెట్టగానే మైండ్ అంతా ఫ్రెష్ అనిపిస్తుంది. పక్కనే శివాలయం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వస్తుంటే ఆ కుక్క పిల్ల ఆట ఆడిచ్చింది అనుకోండి, చాలా భయం వేసింది. ఇంటికి వచ్చాక ఇంకా వామికకి టిఫిన్ పెడుతుంటే ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట. అప్పుడే వీడియో కాల్ లో డైలీ చూసినా వాళ్ళకి డైరెక్ట్ చూసినంత హ్యాపీనెస్ ఉండదు కదా. మా అమ్మ వాళ్ళతో పాటు ఇంకా మా పెద్దనాన్న కూడా వచ్చారు. సో ఇంకా వాళ్ళు రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లంచ్ కూడా చేస్తారనమాట. సో బర్త్డేకి మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట. సో అవి రెడీ చేస్తున్నారు మా మామయ్య గారు. వాటికి స్టిక్కర్స్ వేస్తున్నారు అనమాట, లైక్ వామికాస్ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి. అండ్ నేను చూపించే ఈ ఫ్రాక్ వాళ్ళ బాబాయ్ పిన్ని గిఫ్ట్ చేశారు, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ బాడీ పార్ట్ దగ్గర వామిక అని రాశారు కదా, సో అది ఇంకా బాగా నచ్చింది. చాలా సేపే ఉంచుకుంది, కంఫర్టబుల్ గా ఉంది అనుకుంటా. అండ్ మెయిన్ గా అమ్మమ్మలు ఉన్నారంటే చాలు, మనం అసలు టెన్షన్ పడనక్కర్లేదు, వాళ్ళే చూసుకుంటారు మొత్తం. మా మమ్మీ రావడమే ఆలస్యం, ఇంకా వామికకి ఏమేమి కావాలి ఏమేమి చేయాలో మొత్తం చెప్పేశాను అనమాట. అంటే నాకు కొన్ని పనులు ఉంటాయి కదా, సో తనే చూసుకుందనమాట. గిఫ్ట్ చేసినప్పుడు ఇంకా వేసుకొని చూపించాలి కదా అని చెప్పి వామిక వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళింది అనమాట. వామిక కొద్దిసేపు ధన దగ్గర ఉన్నప్పుడు మా మమ్మీ ధనం కలెక్షన్స్ లో షాపింగ్ చేద్దామని చెప్పి అన్ని చూస్తుంది. సరే చూస్తుంది కదా అని చెప్పి నాకు డ్రెస్ తీసుకోమా అని చెప్పాను. ఫైనల్ గా ఒక శారీ అయితే తీసుకుందనమాట. అదేంటో గెస్ చేయండి. అప్పుడే ఇంకా బ్యానర్ కూడా వచ్చేసింది. సరే ఎలా వచ్చిందని చెప్పి ఒకసారి ఓపెన్ చేసాము, చాలా బాగా వచ్చింది. సో మా వారే ఎడిట్ చేశారనమాట మొత్తం క్యాన్వాలో. అండ్ బ్యానర్ ఒకటే కాదు, రిటర్న్ గిఫ్ట్ మీద స్టిక్కర్ పేస్ట్ చేసామన్నాం కదా, సో అదొకటి. అండ్ ఆల్సో వెల్కమ్ బోర్డు ఉండదు కదా, అది కూడా. సో ఇవన్నీ క్యాన్వాలోనే ఎడిట్ చేశారనమాట. అప్పుడే రిలేటివ్స్ 1 by 1 వస్తున్నారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వచ్చారనమాట. అప్పుడే అసలు వీళ్ళు వస్తున్న సంగతి నాకు తెలియదు, అంటే ఫోన్ చేస్తే రాలేమని చెప్పారు, కానీ సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. అండ్ అందులోటి మా మర్దలు చాలా డేస్ అయింది చూడక, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ నేను మెహందీ పెట్టుకుంటున్నాను, పనిలో పడి అసలు మెహందీ పెట్టుకోవడం కూడా మర్చిపోయాను. సో ఇంకా అప్పటికప్పుడు 1 hand అలా పెట్టుకున్నాను అనమాట. మెహందీ పెట్టుకోవడం కొంచెం మనకు వచ్చు కాబట్టి ఇంకా త్వరగా పెట్టుకున్నాను అనమాట. ఈ లోపే ఇంకా మేకప్ వేసే సిస్టర్ వచ్చారు. ఇంకా త్వరగా స్టార్ట్ చేసామన్నమాట రెడీ అవ్వడం. అప్పటికి 3 అయిపోతుంది. సో మినిమం 1 hour అయినా పడుతుంది కదా, సో ఇంకా త్వరగా స్టార్ట్ చేసాము రెడీ అవ్వడం. హెయిర్ ఎక్స్టెన్షన్ అండ్ వేని నేను 1 town హోల్సేల్ షాప్ లో తీసుకున్నాను. 450 and 150 అనమాట కాస్ట్ వచ్చి. నేను రెడీ అయ్యేంత సేపు వామిక పడుకునే ఉంది. సో నాది కంప్లీట్ అయిపోయాక వచ్చి తనని లేపి ఇంకా అప్పుడు రెడీ చేసాము. మెయిన్ గా నేను వామిక కంఫర్టబుల్ గా ఉండాలని చెప్పి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. అండ్ సింపుల్ గానే రెడీ చేశాను అనమాట. ఇంకా అందరం రెడీ అయ్యి ఫంక్షనల్ కి స్టార్ట్ అయ్యేటప్పటికి చీకటి అయిపోయింది. మేము ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయాలనుకున్నామో కానీ కొంచెం డిలేనే అయిందనమాట కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో ఫంక్షనల్ కి అయితే వెళ్ళిపోయాము. బెలూన్ డెకరేషన్ చాలా బాగా నచ్చింది నాకు ఎంట్రన్స్ లో. అండ్ మేము వెళ్ళేటప్పటికి ఇంకా డెకరేషన్స్ చేస్తున్నారు. టైం అప్పటికి 7-7:30 అయిపోతుంది. అసలైతే ఆ టైం కల్లా కొంచెమన్నా స్టార్ట్ అవ్వాలని చెప్పి అనుకున్నాము, కానీ కుదరలేదు. సర్లే అని చెప్పి ఈ లోపు ఇవన్నీ రెడీ చేస్తున్నారు కదా అని ఇంకా వామికని కూర్చోబెట్టేసి తనకి ఫుడ్ అయితే తినిపించాను అనమాట. సో ఫుడ్ పెట్టాక అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయ్యాను, ఎందుకంటే ఫంక్షన్ మధ్యలో మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కంఫర్టబుల్ గా ఉండరు కదా. సో ఎలాగో టైం దొరికింది కదా అని చెప్పి ఇంకా ఫుడ్ పెట్టేశాను. టైం కూడా అయింది 7:38 అవుతుంది కదా అని. అండ్ ఈ మధ్యలో ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా వామి బర్త్డే ఫంక్షన్ అంటే మిన్ని హడావిడి చూడండి, ఎంత బాగా ఆడుకుంటుందో, ఎంత ఎంజాయ్ చేసిందో. అండ్ మెయిన్ గా ఒక విషయం చెప్పాలనుంది నాకు. వామిక తన బర్త్డే ఫంక్షన్ ని అంత ఎంజాయ్ చేసింది మెయిన్ రీజన్ అయితే ఈ
ఎలిఫెంట్ అండ్ మిక్కీ మౌజ్ అనమాట. మాక్సిమం తను ఫుల్ హ్యాపీగా ఉందంటే రీజన్ అయితే వాళ్ళిద్దరిని ఏదో ఆశ్చర్యంగా చూస్తూ ఆ భయం హ్యాపీనెస్ మొత్తానికైతే ఎంజాయ్ చేసింది. ఇంకా మరీ లేట్ అవుతుందని చెప్పి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మేము ఫ్యామిలీ వాళ్ళందరితో కలిసి ఎంట్రన్స్ అయితే ఇలా ప్లాన్ చేసాము. సో ఇంకా లైవ్ కూడా అప్పుడే స్టార్ట్ చేసాము. కొన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మెయిన్గా ఆల్రెడీ లైవ్లో చూసే ఉంటారు కదా అని చెప్పి. సో స్టార్టింగ్ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేసాము. యాక్చువల్లీ మేము ఫంక్షన్ ఇన్ కేస్ త్వరగా స్టార్ట్ చేసి ఉంటే క్యాండిడ్ పిక్స్ వీడియోస్ అలా తీసుకుందామని చెప్పి అనుకున్నాము, కానీ కుదరలేదు. సో ఇంకా కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా 1 by 1 అందరూ వచ్చి వామికని అయితే బ్లెస్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫంక్షన్ కొంచెం బోరింగ్గా ఉండొద్దని చెప్పి మేము ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాము. సో ఇంకా యాంకరింగ్ చేయడం, యాక్టివిటీస్ చేయించడం ఇద్దరు స్వాతిదిన అండ్ తనుజ చూసుకున్నారు. సో దట్ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి అలా పెట్టించామన్నమాట. యాక్చువల్లీ ఇంకా చాలా ఉండే, కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా త్వరగా కంప్లీట్ చేసాము. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఫంక్షన్ అంతా బాగా జరిగింది. ఇంకా అందరూ డిన్నర్ చేసేసి మంచిగా రిలాక్స్ అయ్యి కొద్దిసేపు ఇంకా మాక్సిమం అందరూ వెళ్ళిపోయారు. సో కొంతమంది వరకు అయితే ఉన్నామన్నమాట. సో సడన్ గా కరెంట్ పోయింది. ఏంటబ్బా ఇలా జరిగింది ఏంటి అనుకున్నాము. సో బయట చూస్తే పెద్ద తుఫాన్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మేము ఒకటే అనుకున్నాము, వచ్చిన వాళ్ళందరూ సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి. అండ్ బర్త్డే అంతా కంప్లీట్ అయిపోయాక వర్షం స్టార్ట్ అయిందనమాట. కాకపోతే కొంచెం జర్నీస్ లో ఇబ్బంది పడి ఉండొచ్చు. సో ఈ రీజన్ వల్ల లైవ్ సడన్ గా స్టాప్ అయింది. మళ్ళీ వస్తుందేమో కరెంట్ అనుకున్నాము, కానీ చాలా సేపటి వరకు రాలేదు. సో ఇంకా అందుకని చెప్పి లైవ్ స్టాప్ చేసాము. సో మిగతా వాళ్ళందరం ఇంకా చీకట్లోనే తినేసాము. అప్పటికి వామిక ఫుల్ అలసిపోయింది, వెంటనే నిద్రపోయింది అనమాట. మొత్తానికి బర్త్డే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ గిఫ్ట్స్ ఓపెనింగ్ వీడియో కూడా సూన్ అప్లోడ్ చేస్తాను. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన బాగీ పర్వర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.